అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలుకి అలాగే పిఠాపురానికి మధ్యలో ఉన్నటువంటి 216 జాతీయ రహదారిపై ఉన్నాం. పిఠాపురం అనగానే మనం అందరూ కూడా తెలిసిందే. పిఠాపురం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపబడినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గం ఎక్కడికో వెళ్ళిపోయిందన్న విషయం కూడా అందరూ కూడా తెలిసిందే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన లోకల్గా ఉండడు, స్థానికుడు కాదు అని ఎన్నికల్లో ఎన్నో విమర్శలు ఎల్లువెత్తాయి. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పడం జరిగింది, తన పిఠాపురంలోనే ఉంటాను, పిఠాపురంలోనే పోటీ చేస్తున్నాను కాబట్టి పిఠాపురం వాసిగా మారతారని ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చారు. మనం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భారీ మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు గెలవడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తను పిఠాపురంలో ఒక అద్దీంటిలోనే ఉంటున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. గతంలో ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ ఉండే నివాసాన్ని కూడా చూపించింది. ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలోనే ఉంటాం, పిఠాపురం వాసులు అందుబాటులో ఉంటానని పవన్ కళ్యాణ్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా తన గెలిచిన తర్వాత తొలిసారిగా వచ్చిన తర్వాత పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఆయన పిఠాపురంలో ఒక స్థలాన్ని కూడా తీసుకున్నారు. ఆయన పిఠాపురంలోనే ఉండేందుకు, తన ఇల్లు కట్టుకునేందుకు, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు పిఠాపురంలో స్థలాన్ని తీసుకున్నారు. ఆ స్థలం ఎక్కడనేది మీకు ఈరోజు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం మనం కత్తిపూడి నుంచి ఇటుగా మనం వెనక ఉన్నటువంటి కాకినాడ వెళ్ళే మార్గం, ఇక్కడ అలాగే పిఠాపురానికి గొల్లపోలుకి టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్కి ఇల్లింద్రాడ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాం. అక్కడ మనం కాకినాడ నుంచి ఇటుగా వస్తే లెఫ్ట్ సైడ్ మనం ఉన్నటువంటి ప్రాంతం, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతం చూడవచ్చు. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతమే. మనం ఇటుగా వెళ్ళిపోతే మళ్ళీ కత్తిపూడి వెళ్ళిపోతే, చేబ్రోలు వెళ్ళిపోతే గతంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నటువంటి నివాసం అద్దెకున్న నివాసం ఇటుగా వెళ్తాం. కానీ అటు నుంచి ఇటుగా వస్తే మనకు అక్కడ రైస్ మిల్ కూడా కనబడుతుంది. ఆ రైస్ మిల్ నుంచి మనం ఇటుగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ప్రాంతమే మనం ఉన్నటువంటి ఈ యొక్క పుంత మార్గం ఏదైతే ఉందో, ఈ యొక్క పుంత మార్గం నుంచి ఇటుగా వెళ్తే మనకి పవన్ కళ్యాణ్ ఉండబోయేటువంటి ఆ యొక్క స్థలాన్ని అయితే మనం చూపించబోతున్నాం. మనం లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ లోపలికి ఇటుగా మనం చూసుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ కొన్నటువంటి స్థలం 3 ఎకరాల 52 సెంటుల స్థలాన్ని అయితే నిన్ననే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 16 ఎకరాల సైట్ అయితే ఉంది. కాకినాడ చెందినటువంటి ఒక రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ భూమిని అయితే 16 ఎకరాలు ఉంది. అందులో ప్రస్తుతం అయితే 3 ఎకరాల 52 సెంట్లు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల్లో ఆ యొక్క ప్రాంతంలోనే భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేయబోతున్నారని మనకు తెలిసినటువంటి ప్రస్తుతం ఇక్కడ స్థానిక రైతు ఉన్నారు. ఇక్కడ అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇటుగా పవన్ కళ్యాణ్ సైట్గా ఉన్నారట. ఎక్కడ ఎటువైపు ఉందండి తాతయ్య గారు? ఇటువైపు అండి బాబు. ఇలాగ ఈ పొంతమ్మటి వెళ్తే ఆ తాటిపిండిలో ఉందండి. అది ఎదర తాటిపిండిలో ఉంది బాబు. ఇలా పొంతంటే వెళ్ళిపోవాలా? వెళ్ళాలండి. కొన్నారండి? కొన్నారండి బాబు, కొన్నారండి. ఎన్ని ఎకరాల్లో కొన్నారు? మొత్తం 16 ఎకరాల్లో 3 ఎకరాల చిల్లర కొన్నారండి. 16 ఎకరాల్లో 3 ఎకరాల చిల్లర. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? వెళ్ళిపోతుంది ఉంటుందండి. 2 పర్లింగులు ఉంటుందండి. 2 పర్లింగులు. పర్లింగులు అంటే ఏమన్నా దాన్ని? పర్లింగులు అంటే దగ్గరేనా? దగ్గరండి. పర్లింగులు అంటే అప్పుడు ఎంతో దూరం కదండి. 10 బార్ల దూరం చూసుకోండి. 10 బార్ల దూరం ఉన్నది. ఏమేమి పండేది గతంలోనే? ఎన్ని ఎకరాలు ఊరు పండిదండి. ఆ తాడి చెట్లు గట్ట ఉన్నాయి బాబు. ఊరు గట్ట పండిదండి. మరి వరదత్తు మునిగిపోద్దట ఇవన్నీ కూడా మరి ఎలా ఉంటుంది? ఆ కాలువలు తవ్వించారండి. ఇంకా ఎత్తి చేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ లోపలే ఎందుకు తీసుకున్నాడు అంటే, ఇప్పుడు ఇక్కడ రేట్లు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మునిగిపోతుంటే మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు ఆయన? బాబు ఇక్కడ రైతులకి మేలు చేద్దారన్న ఉద్దేశం మీద తీసుకున్నారండి ఇది. ఇప్పుడు ఆయన కొనటం వల్ల మాకు మేలు జరుగుతుందండి. ఈ నీరు మునిగిపోకుండా ఆయన కాలువలు గట్ట తవ్వింతారండి. ఆ ఉపకారం మాకు జరుగుతుందండి. ఎందుకు మునిగిపోతే? ఏ కాలం వచ్చి మునిగిపోతే? గొరికండి వస్తుంది బాబు. గొరికండి వస్తే మునిగిపోద్దండి. ఏలేరు కాలువ అంటారండి. అది వస్తే మునిగిపోద్దండి. అలాంటివి ఏమంటే కాలువలు తవ్వింతారు. రైతులకి ఉపకారం జరుగుతుంది ఆయన వల్ల. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడండి. ఆయన రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. మరి రేట్లు కూడా ఇక్కడ ఉన్న భూములకి రేట్లు పెరిగిపోయే అవకాశం ఉందా? రేట్లు బాగా పెరిగిపోతాయి బాబు. పవన్ కళ్యాణ్ వల్ల రేట్లు బాగా పెరుగుతాయండి ఇక్కడ రేట్లు.
ఇప్పుడైతే రోడ్ ద్వారా కొనుక్కోవచ్చండి. ఆయన రోడ్ ద్వారా మానేసి లోపల కొన్నాడంటే మాకేం ఉపకారం జరుగుతుందండి బాబు ఆయన వల్ల. అంటే బాగా పొలాలన్నీ కూడా ఎప్పుడు వరదలు వచ్చినా మునిగిపోతే రోడ్డు మీద నీరు కూడా పారేస్తుంది. ఇక్కడ ఎందుకు కొంటున్నారు మరి? ఇక్కడ మాకు రైతులకు ఉపకారం చేయడానికే కొన్నారండి అది. లేకపోతే ఏ రోడ్ ద్వారా కొనుక్కునండి ఆ మయ్యాన్ని కొనుక్కుని ఇదంతా మెరగ చేద్దారన్న ప్లాన్ మీద ఉందండి. కాలువ కూడా తవ్వింతారండి. తవ్వింతా అన్నారండి. మొత్తం అన్నారు మొత్తం 16 అన్నారు. 16 ఎకరాలు బాబు, అందులో 3 ఎకరాలు చిల్లర కొన్నారండి. మిగతాది కూడా కొనేస్తారండి. మిగతా వాటికి కూడా భూములకి మంచి రేట్లు ఇల్లు వస్తుంది బాబు, ఉన్న వాటికి ఇల్లు పెరుగుతుంది బాబు. ఇది చూస్తున్నాం ఇక్కడ ఎప్పుడు వరదలు వచ్చినా సరే మునిగిపోతున్న ప్రాంతం అంటే అది కూడా చూద్దాం. అక్కడ ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా భారీగా వాళ్ళంతా కూడా చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు కూడా ఇంకా భారీగా రేట్లు పెరుగుతాయని చెప్పేసి ఆనందం కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళంతా కూడా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పొలాల్లో భారీగా నీరు వరద వచ్చిన ప్రతిసారి మునిగిపోవడంతో ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం. స్వయంగా అయినా ఉంటే తమ బాధలు చూస్తారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, నీ వరదలు వచ్చినసారి ఏ విధంగా మునిగిపోతుంది అవన్నీ కూడా చూస్తారు. అంతేకాకుండా ఆయన ఇక్కడ ఉంటే మాకంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. చుట్టుపక్కల కూడా చాలా వాల్యుబుల్ ఈ యొక్క ప్రాంతంగా మారిపోతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోపలితేనే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మార్గం వస్తుంది, ఈ పొలం వస్తుంది. ఆ పొలంలోనే 3 ఎకరాల పైన ఇప్పుడైతే కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 16 ఎకరాలు అని చెప్పేసి అతను కూడా అంటున్నారు. 16 ఎకరాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం ఉండదని చెప్పేసి అన్నారు. అక్కడ లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి ఆ 3 ఎకరాల 52 సెంట్లు ప్రస్తుతం కొన్నటువంటి భూమితో పాటు 16 ఎకరాల భూమిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. అందులో పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయంతో పాటు ఉండేందుకు నివాసంతో పాటు అక్కడ హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉందని చెప్పేసి అన్నారు. అక్కడ లోపల ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టీవీ మాత్రం ఎక్స్క్లూజివ్గా మీకు ఆర్టీవీ ప్రేక్షకులు మాత్రమే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఇవ్వడం జరిగింది. అలాగే తను ఎక్కడ ఉండబోతున్నారని చెప్పడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నివాసం కట్టబోతున్నారని కూడా ఆర్టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఉన్న స్థలాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. రండి. మనం చూసినటువంటి ఇల్లింద్రాడ సంబంధించినటువంటి జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ రైస్ మిల్ ఉంది. రైస్ మిల్ ఆపోజిట్లో మనకు ప్రధానంగా పుంత రోడ్డు ఉంది. ఆ పుంత రోడ్డు మార్గం నుంచి మనం ఇటుగా వస్తే మనకి చూడొచ్చు. ఈ పుంత మార్గం ద్వారా వచ్చిన తర్వాత ప్రధానంగా మనకి కనిపిస్తున్నటువంటి సైటు ఇదే ప్రాంతం. మనకి దాదాపుగా ఇది కాకినాడకు చెందినటువంటి ఒక రైతుకు సంబంధించిన 16 ఎకరాల విస్తీర్ణం. 16 ఎకరాల సంబంధించినటువంటి విస్తీర్ణంలోనే ఇప్పుడు ప్రస్తుతం జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఇందులోనే 3 ఎకరాల 52 సెంట్లనైతే ప్రస్తుతం నిన్న పిఠాపురం రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ అయింది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలోనే మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. ఈ యొక్క ప్రాంతంలోనే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి ఉండబోతున్నారు. ఇక్కడ తన నివాసంతో పాటు అలాగే తన జనసేన పార్టీ కార్యాలయం పిఠాపురం జన సైనికులకు అందుబాటులో ఉండే విధంగా మనకి పిఠాపురానికి గొల్లప్రోలుకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో తన నివాసాన్ని ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం 3 ఎకరాల 52 సెంటులు ఎవరైతే మనకు ప్రధానంగా మొదటి నుంచి చూస్తామో ఎవరో ఆ జనసేన లీగల్ అడ్వైజర్గా ఉన్నటువంటి ఆ తోట సుధీర్ కాకినాడ చెందినటువంటి ఆయన నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. 3 ఎకరాల 52 సెంట్లు అంటే ప్రధానంగా ఆ 2 ఎకరాల 8 సెంట్లు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్లోని అలాగే 1.44 సెంట్లు ఒక డాక్యుమెంట్లోని 2 డాక్యుమెంట్లో కూడా తను ప్రధానంగా చూసుకుంటే 15 నుంచి 16 లక్షల ప్రభుత్వ వాల్యూ ప్రకారంగా కొనుగోలు చేసినటువంటిగా పరిస్థితి ఉంది ఎకరం చేసి. అలాగే మనకి ప్రధానంగా ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనం చూస్తున్నాం. కొబ్బరి చెట్లతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు మొత్తం అన్ని చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతమే మొత్తం కొబ్బరి చెట్లు ఉన్న ప్రాంతం నుంచి మొదలుకొని అలాగే మనం చూస్తున్నటువంటి కనుచూపు మేరలో కనిపించేటువంటి ప్రాంతం అన్నీ కూడా అటుగా ఆ యొక్క ప్రాంతం నుంచి చూసుకుంటే మొత్తం 16 ఎకరాల విస్తీర్ణంగా మనం చూడవచ్చు. అటు నుంచి ఇటుగా మనకు బైపాస్గా ఆనుకుని ఉన్నటువంటి సైటు మొత్తం అంతా కూడా ఒక రైతుకు సంబంధించిన కాకినాడ చెందినటువంటి ఇదంతా కూడా వ్యవసాయ భూమే. ఈ వ్యవసాయ భూమిని
ప్రస్తుతం కొనుగోలు చేశారు. ఈ వ్యవసాయ భూమిలోనే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ నివాసంతో పాటు పార్టీ కార్యాలయం, అలాగే ఒక ఎలిఫెంట్ కూడా ఇక్కడ నిర్మాణం చేసి ఇక్కడ దిగేందుకు అనుకూలంగా ఉండేందుకు ఒక ఎలిఫెంట్ కూడా సిద్ధం చేసుకుని మనం చూడొచ్చు. మనకి ఈ బైపాస్గా ఆనుకున్నటువంటి ప్రాంతంలో మనం చూస్తుంటే అక్కడ ఎదురుగా మనకు రైస్ మిల్ కూడా కనబడుతుంది. ఆ రైస్ మిల్కి ఆనుకుని ఇటుగా వస్తేనే ఈ యొక్క ప్రాంతం మనకి ఆ రైస్ మిల్కి ఎదురుగా ఉన్నటువంటి పొంత రోడ్డు మార్గాన్ని వస్తే పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి నివాసం అయితే వస్తుంది. ఈ యొక్క నివాసంలోనే ఈ యొక్క ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నివాసంతో పాటు అలాగే తన సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే కాకుండా పార్టీ కార్యాలయం జన సైనికుల కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ కార్యాలయం మనం ప్రధానంగా చూసుకుంటే అన్ని విధాలుగా జన సైనికులు ఎనీ టైం వచ్చి పార్టీ కార్యాలయంలో ఉండే విధంగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా నిన్న వారాహి సభలో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ పార్టీ కార్యాలయంతో పాటు అలాగే తన సొంత నివాసాన్ని ఏర్పాటు చేసి ఎలిఫెంట్ సౌకర్యం కూడా ఈ యొక్క 16 ప్రస్తుతం అయితే 3 ఎకరాల 52 సెంట్లు అయితే కొనుగోలు చేశారు. మొత్తం 6 ఎకరాలు ఇప్పుడు స్పాట్ను తక్షణమే కొనేందుకు మొదలుగా క్రమంగా కొనేందుకు ఇప్పటికే మాటలు ఒప్పందాల కూడా కుదిర్చారు. మొత్తం చూసుకుంటే 16 ఎకరాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకునేందుకు అలాగే తనకైతే నివాసం పార్టీ కార్యాలయంతో పాటు అలాగే తన సొంత నివాసంతో పాటు అన్ని కూడా కొనేందుకు ఇప్పటికే మాటలు అయిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో 3 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రధానంగా 3 ఎకరాల 52 సెంట్లకు సంబంధించినటువంటి స్థలాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ హోదాలో సీఎంగా వచ్చినటువంటి పిఠాపురం రావడం జరిగింది. వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే గుడ్ న్యూస్ చెప్పారు. ఆ గుడ్ న్యూస్ చెప్పిన ప్రకారంగానే మనం చూస్తున్నటువంటి స్థలంలోనే ఆయన నివాసం కట్టుకుంటానని చెప్పేసి అన్నారు. ఆ నివాసాన్ని కూడా ఆయన పవన్ కళ్యాణ్ అనుకున్న విధంగానే నివాసాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదంతా కూడా వ్యవసాయ భూమి. ఈ భూమిలోనే ప్రధానంగా ప్రతిసారి కూడా వ్యవసాయ భూమిలోనే ప్రధానంగా ఇక్కడ వరి పండుతుంది. వరి తర్వాత 3 పంటల వరకు కూడా పండుతుంది. ఈ యొక్క పంటల్లోనే ప్రధానంగా ఇది సాధారణంగా వరదలు వచ్చే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వరదలు వచ్చే సమయంలో ప్రధానంగా ఏలేరు ఆధునీకరణ పూర్తి కాకపోవడంతో శుద్ధగడ్డ వాగు కావచ్చు, ఏలేరు కాలువ కావచ్చు అన్నీ కూడా పొంగి వర్షాలు వచ్చిన ప్రతిసారి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మునిగిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఈ యొక్క ప్రాంతం కూడా మునిగిపోతున్నప్పటికీ ప్రజల ఇబ్బందులు తెలియాలి కాబట్టి ఈ యొక్క స్థలంలో కొంటానని చెప్పేసి ఈ యొక్క పొలాన్ని అయితే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పవన్ కళ్యాణ్ అయితే ఏ విధంగా తన మాట ఇచ్చారో మాట ప్రకారంగా జన సైనికులకు అందుబాటులో ఉండేందుకు తన నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి తన సేవ చేసేందుకు ప్రధానంగా ఆయన ఒకటే మాట ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడరన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆ విధంగానే తన తీర్చిదిద్దేందుకు నియోజకవర్గాన్ని సుందరీకరణంగా అభివృద్ధి చేసేందుకు సమస్యలను తీర్చేందుకు కూడా మనకి ప్రధానంగా ఏదైతే ఈ యొక్క శుద్ధగడ్డ ఏలేరు ఆధునీకరణ అవ్వకపోవడంతో వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క మొత్తం అన్నీ కూడా నిండిపోతుంటుంది. మొత్తం అంతా కూడా వరదలతో మునిగిపోతుంది. కానీ ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ తెలిసినప్పటికీ ఆయన ప్రజల సమస్య ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునేందుకు ప్రధానంగా ఆయన ఈ స్థలాన్ని ఎంచుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. పిఠాపురానికి అలాగే గొల్లప్రోలుకి మధ్యలో టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం, అలాగే ఏలేరు కాలం వచ్చినసారి ఈ యొక్క ప్రాంతం మీదే జాతీయ రహదారిపై రోడ్డు మీద వరద నీరు కూడా ప్రవహిస్తుంటుంది. అయినా సరే ఈ స్థలాన్ని కోరి ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే ప్రజల ఒకవేళ మునిగిపోయిన ఇక్కడ రైతు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్థలం ఎవరిదండి? ఇది ఎవరికి సంబంధించిన సైడు? ఇది ఒక ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్నారంట, నిజమేనా? ఇదండి కాకినాడ అనే భీమేశ్వరం అనేది వస్తుందండి. కొన్ని స్థానాలు వస్తుందండి. దీని మీద నేను వద్దానండి. ఎన్ని ఎకరాల్లో? ఇది 16 ఎకరాలు సార్. 16 ఎకరాల్లో మీరు ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారా? ఆయన రైతు ఇప్పుడు దీంట్లో కొంత భాగం జనసేన ఇప్పుడు ఉన్న పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అమ్మారట, నిజమేనా? నిజమే సార్. ఎంత అమ్మారు? ఇది ఎంత అమ్మారు అని తెలియదు. పవన్ కళ్యాణ్ అయిపోయిందని సంగతి తెలుస్తాం. ఉన్నది మనకి కీరిగా ఉన్నది తెలుస్తాం. ఆ రైతు మా రైతు భూమి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేసాం భూమి అంతానన్న.
అనే డీటెయిల్ చేసింది దానికి అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఎవరో మరి ఇప్పుడే మీరే కనపడ్డారండి మాకు ఇక్కడ అంతే సార్ ఇంకెవరు రాలేదు ఇంకా ఎవరు రాలేదు సార్ అంటే ఎంత కొన్నారు ఇందులో అంటే మొత్తం అంతా ఎంత ఎన్నాళ్ళ నుంచి 16 ఎకరాల్లో మీరు ఉద్దారులుగా 15 సంవత్సరాల నుంచి మేమే చూస్తున్నామండి ఓ 15 సంవత్సరాల నుంచి మేమే చూస్తున్నాం సార్ ఎంత ఉంటుంది దీని వాల్యూ ఇక్కడ భూమి వాల్యూ ఎంత ఉందో జనరల్గా ఇప్పుడు భూమి ఆలోచన అంటే మరి ఇప్పుడు అంటే కొంచెం ఎక్కువ ఉన్నదండి మరి 40 అంటే మరి తక్కువ ఉంది సార్ ఇప్పుడు ఎక్కువ ఉందా మరి అంత అన్నది కోటి దాటేసి ఉంటుంది కోటి 15 లక్షల దాకా 20 దాకా ఉంటుంది సార్ ఉంటుంది సార్ మరి అప్పుడులో తక్కువ అంటే ఇప్పుడు ఆలోచన పెరిగిపోయింది దాని మీద ఇంత ఎక్కువ అయిపోయింది సార్ కాకినాడ సంబంధించి నేను పేరు మీ రైతు భీమేశ్వరరావు అండి భీమేశ్వరరావు అండి అంటే ఇప్పుడు ఇందులో ఎన్ని ఎకరాలు పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా మీకు వచ్చిన సమాచారం మనకు తెలియదు సార్ అది మరి అది మనకు తెలియదండి ఎంత తీసుకున్నారో అమ్మేశారు అన్నది తెలుసు సార్ మాకు అదండి మొత్తం 16 ఎకరాలు కూడా అమ్మేశారు అన్నట్టుగా అమ్మేశారని తెలిసిందండి మొత్తం భూమి ఏమీ లేకుండా భూమి అంతా అమ్మేశారు అన్నది తెలిసిందండి ఎంత ఉందని మనకు తెలియదు సార్ అదండి అంటే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కొనడం అన్నది వాస్తవం తెలిసిందండి వాస్తవం ఇది మా చాలా దిక్కున వాళ్ళకి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి భూమి 16 ఎకరాల భూమి కొనుక్కున్నట్టు ఇది తెలిసింది సార్ మరి అంత దీంట్లో ఎంత తీసుకున్నారు అన్నది మనకు తెలియదు అదేని అంటే ఇది సాధారణంగా ఏ పంటలు పండితే ఇందులోని జనరల్గా ఒరే సార్ వరి పంట ఒకటే పండుతుంది వరి పంట 2 పంటలు పండుతాం మరి పైరు పండితే పైరు పండుతుంది అన్నమాట అంతే సార్ అంటే వరదలు వచ్చిన ప్రతిసారి కూడా మునిగిపోతుంది అంటే నిజమేనా మునిగిపోతుంది సార్ మరి మునిగిపోతుంది మరి వరద వస్తే ఏదన్నా మునిగిపోతుంది ఇది ఎట్టండి మాకు అక్కడ దాకా మునిగిపోతుంది అంటే ఎక్కువగా ఇది ఏలేరు నీరు వచ్చి మునిగిపోద్ది అంటారు వచ్చినాడు సార్ ఏలేరు నీరు వచ్చినప్పుడే మునిగిపోద్దండి ఇది పుల్లుగా వచ్చినప్పుడు అప్పుడైతే మా ఆవులు పండుతుంది ఏం పేరు మీ పేరు బేరా శంకరయ్య అండి బేరా శంకరయ్య ఇందులోనే దీని మీద వద్దండి సార్ ఓకే చూస్తున్నా మనకి ఈ యొక్క ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ కూడా ఇక్కడ రైతుకు సంబంధించినటువంటి వివరాలు భీమేశ్వర కాకినాడ చెందినటువంటి రైతుకు అలాగే అక్కడ ఉన్న 16 ఎకరాలకు సంబంధించినటువంటి ఇక్కడ పనులు చూస్తున్నటువంటి ఉద్దారుడు కూడా విన్నాం. మాటల్లో తెలుసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అమ్మినట్టుగా కూడా సమాచారం అయితే చెప్పడం జరిగింది. ఆయనకైతే ఈ యొక్క పొలంలో ఏదైతే వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇది మొదటగా మునిగిపోతున్నదని తెలిసినా సరే పవన్ కళ్యాణ్ కొన్నట్టుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఎంతో సుందరీకరణంగా జన సైనికులకు అలాగే తన నివాసాన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పిఠాపురానికి గొల్లప్రోలు మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఒక సుందరకరమైన ఇల్లుతో పాటు పార్టీ కార్యాలయం అలాగే తను రావడానికి అనుకూలంగా ఉండేందుకు ఒక ఎలిఫేట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఈ యొక్క స్థలమే ఇక్కడే కొన్ని రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య ఎవరైతే ఉన్నారో అన్నాలతో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా చేస్తారని కూడా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆయన డిప్యూటీ హోదా సీఎంలో గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురం రావడం జరిగింది. పిఠాపురం వచ్చిన తర్వాత ఆయన ఇళ్ల స్థలం కూడా కొనుగోలు చేసినటువంటి శుభవార్త పిఠాపురం నియోజకవర్గ వాసులకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తన నివాసం ఎక్కడ ఉంటారని గతంలో కూడా చెప్పాం. అలాగే చేబ్రోల్లో ఉండబోతున్నారు ఎన్నికల ముందే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో పోటీ చేస్తారని ముందుగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నివాసం ఎక్కడ కట్టుకుంటారు ఎక్కడ ఉంటారని కూడా స్థలం కొనుగోలు చేసినది ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా బ్రేక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం పవన్ కళ్యాణ్ మరి కొద్ది రోజుల్లో ఇక్కడే తన నివాసంతో పాటు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసుకుని మొత్తం తన రాజకీయ వ్యవస్థ మొత్తం రాజకీయ అనుభవాలు మొత్తం ఇక్కడి నుంచే మొత్తం ఏపీ ప్రజలకైతే అందుబాటులో రాజకీయాల వ్యూహం పన్నేందుకు కూడా ఇక్కడికే అన్ని విధాలుగా కూడా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మన ప్రధానంగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.